లాస్ట్ టైము మేము ఆఫ్రికాలో అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎంత బాగుందంటే బిర్యానీ చేశారు, చాలా చాలా బాగుంది. అండ్ దట్టు సోనా మసూరి నార్మల్ రైస్తో చేశారు, బిర్యానీ రైస్తో కాదనమాట. సో ఆ ప్రాసెస్ మాకు చాలా బాగా నచ్చింది. సో ఒకరోజు ఆంటీ అంకుల్ని ఇంటికి పిలుద్దాము, బిర్యానీ చేపించుకొని తిందామని చెప్పేసి అంకుల్ ఆంటీని మేము లంచ్కి ఇన్వైట్ చేసాము. సో అర్లీగానే వచ్చారు, 10:30కి అట్లా. సో ఫామ్ నుంచి 2 చికెన్స్ తీసుకొస్తే వాటిని కట్ చేసి మంచిగా ఇట్లా బిర్యానీ వండుతున్నారు అనమాట. మా కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి. వాళ్ళు చాలా మంచిగా వండినారు. ఎంత బాగుందంటే 2 kg చికెన్స్కి 2 kg రైస్ తీసుకొని చేశారనమాట. నేను అన్ని మసాలాస్ హోమ్ మేడ్ అనమాట, గరం మసాలా, బిర్యానీ మసాలా. ఆ రోజు పాపం అంకులే చికెన్ కట్ చేసి ఆయననే అంతా మిక్స్ చేసి ఆంటీతోనే హెల్ప్ తీసుకొని మొత్తం వాళ్ళే చేశారు. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ హెల్ప్ చేశాను అనమాట, మొత్తం చేసి పెట్టాను. అట్లనే మటన్ కర్రీ కూడా వండినాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. చూడండి ప్రాసెస్ అంతా. అన్ని మసాలాస్ వేసేసి చికెన్ మ్యారినేషన్ చేసి ఒక 1 hour పక్కన పెట్టేశారు. దాని తర్వాత రైస్ తీసుకొని ఆ రైస్ కొంచెంసేపు 1/2 hour నానబెట్టారనమాట, ఎక్కువసేపు నానబెట్టలేదు. సో చికెన్ని కుక్ చేయకుండా డైరెక్ట్ వండేశారనమాట. ఇదిగోండి ఇలా వాటర్ పెట్టేసేసి ఇందులోకి ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకలు, కొంచెం జీరా, సాల్ట్ వేసేసారు. ఆయిల్ కూడా వేయలేదు. లాస్ట్లో కొన్ని పచ్చిమిర్చి వేసారనమాట. సో అవి బాయిల్ అవుతూనే అంకుల్ దగ్గరుండి మరీ రైస్ వేశారు. చూడండి ఎంత ప్రేమగా కుక్ చేస్తున్నారో. అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళకి 2 పిల్లలు, ఒకళ్ళు ఇండియాలో ఉంటారు అండ్ ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడనమాట. సో అది మ్యాటరు. సో ఇంత మంచిగా మా కోసం కుక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ అంకుల్. మేము ఉండేది ఆఫ్రికాలో కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇండియన్ పీపుల్ని కలుస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ మంది ఉండరు ఇక్కడ. ఉన్న వాళ్ళతోటే కొంచెం కలిసిమెలిసి ఉంటూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు ఇలా కలిసి తింటూ కొంచెం సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సో అట్లా రైస్ కొంచెం 50% కుక్ అవ్వగానే ఇంకా దాన్ని వాటర్ని తీసేసేసి ఇలా వాటర్ మొత్తం జల్లించేసి ఇట్లా పైన లేయర్ లెక్క వేసినారనమాట. దీంట్లో మళ్ళీ ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయొచ్చు కదా అంకుల్ అంటే, లేదమ్మా చికెన్ కుక్ అవుతుంది కదా డౌను, సో ఆ వాటర్ సరిపోతుందని చెప్పారు. అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆయిల్ హీట్ చేసాం కదా, ఆయిల్ అనేది ఇక్కడ పైన వేస్తున్నారు. నాకు తెలిసి ఇంత ఆయిల్ వేయడం మంచిదా కాదో తెలీదు, బట్ వీళ్ళ ప్రాసెస్ అయితే ఇలా ఉంది. నేనైతే చక్కగా కొంచెం ఒక 2 tablespoon ఆయిల్ వాటర్లో వేసేస్తాను. సో రైస్ కొంచెం ఫ్లఫీగా మంచిగా వస్తుందని చెప్పేసి. సో అదండి ఈ బిర్యానీ ప్రాసెస్. చూడండి చాలా బాగా వండినారు, కట్టెల పొయ్యి మీద పెట్టి మరీ వండినారు ఇద్దరు కష్టపడి. థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్స్ చెప్పినా వేస్ట్ అనమాట. 2 kgs వండారు. సో రిమైనింగ్ మిగిలింది ఇంకా ఆసియా వాళ్ళకి కొంచెం, ఆంటీ వాళ్ళకి కొంచెం ఇచ్చి పంపించిన. బిర్యానీ ఒకటే చేయలేదండి, దీంతోపాటు రైతా, కొంచెం సలాడు, అట్లనే కొంచెం స్వీట్ కీర్ తిన్నదాని తర్వాత కూల్ డ్రింక్స్, అట్లనే కొంచెం చపాతీ అరేంజ్ చేసినాం అనమాట. సో అది ఇవాళ మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ ఫుడ్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ బై ఎవ్రీవన్.